మీరు చూడబోతున్నారు ఫ్రాన్స్ దేశంలో బుల్లెట్ ట్రైన్ని. మీరు చూస్తున్నారు ఫ్రెంచ్ పర్వతాలని. వచ్చేసామండి ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలు. మీరు చూస్తున్నవే అవేమన్నమాట. ఈ బాటిల్ ఏమని అనుకుంటారా, ఈ పర్వతాల్లో తయారైన ఖరీదైన నీళ్ళు. విరాట్ కోహ్లీ, ఆదాని, అంబానీ మీ అందరూ తాగుతారు. లీటర్ ఇండియాలో 1000 రూపాయలకు అమ్ముతారు. కానీ ఇక్కడ సాధారణ మానవుడు అడుక్కున్నోడు కూడా ఇదే నీళ్ళు తాగుతారు. మీరు చూస్తున్నారు యూరోప్లో తెల్ల గేదెల్ని. హనీమూన్ ప్రదేశాలు కదా, ఏ రోడ్డు మీద ఉంటాయి ఏడ్సారంటే బుడగలు, గాలి బుడగలు. పూర్తిగా చూడండి, 60,000 ఖర్చు పెట్టి తీశాను. ఈ వీడియోకి 60,000 లైకులు కావాలి. వీడియోని పూర్తిగా లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. సూపర్ ఉంటుంది, లొకేషన్స్ అయితే సూపర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యారిస్. ప్యారిస్లో ప్రపంచ యాత్రికుడు. ఈ ప్యారిస్ మహానగరంలో పత్తి గింజల వ్యాపారం ముగించుకొని మనం ఫ్రాన్స్లో మరిన్ని అందాలను చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏది సౌత్ సైడ్ వెళ్ళిపోతున్నాం. మొత్తం బీచ్లు, ఎండ అబ్బో మామూలుగా ఉండదు. జింగాలాలా అనమాట, బికినీలు, బీచ్లు అవన్నీ చూడబోతున్నాం. ఇంకా చాలా 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 అందాలకు వెళ్ళబోతున్నాం. సో అది వెళ్ళే ముందు ఇక్కడ మనం గాడిద నోరు అనే స్టేషన్లో ఉన్నాం. ఈ స్టేషన్ చుట్టుపక్కల అంతా మన భారతీయులే ఆక్రమించారు. ముఖ్యంగా ఏది శ్రీలంకలోని అప్పుడు ఎల్టీటీ అయింది కదా ప్రభాకర్ టైంలో, అందరూ వచ్చేసి అక్కడి నుంచి రిఫ్యూజీలు వచ్చి ఇక్కడ తమిళ రెస్టారెంట్లు పెట్టుకున్నారు. సాంబార్ ఇడ్లీ ఎరగదీసేస్తారు, తినేద్దాం. అవునట్లు ఈ రెస్టారెంట్ ఇదేంటి ఈ స్టేషన్ పేరు గాడిదనోరు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేరు గాడిదనోరు అంటారు. ఇక్కడ నుంచి లండన్కి ట్రైన్ వేశారు. సముద్రం కన్నంలో నుంచి వెళ్తుంది లండన్కి. అయితే అన్ని దేశాలకు వెళ్తుంది. పెద్దది, ఫ్రాన్స్కే పెద్దది ఈ గాడిదనోరు స్టేషను. వెళ్ళి సాంబార్ ఇడ్లీ కుమ్మేద్దాం, మామూలుగా ఉండదు. చూడండి స్వీట్ షాప్ ఎలా ఉన్నాయి, సేమ్ ఇండియాలాగా ఉన్నాయి. జిలేబీలు, జాంగ్రీలు పెద్ద పెద్ద బాగున్నాయి. లడ్డు, బాదుషా, జాంగ్రీ మొత్తం మన ఇండియా దుకాణాలాగా ఉంటాయి. మొత్తం దుకాణాలన్నీ ఇక్కడ అలాగే ఉంటాయి. మన కిరాణా కొట్లు ఎలాగ ఉంటాయి అలాగే మెయింటైన్ చేస్తారు. అంటే అదే అలవాట్లే. ఆయిల్ మొత్తం అన్ని భలే ఉంటాయండి, సూపర్. బట్టల దుకాణాలు ఏంటి మొత్తం ఒక ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఉంటుందండి. పేరు కిందన ఇస్తాను, మీరు కిందన టైప్ చేసుకోండి. అగరబత్తులు, మొత్తం దేవుళ్ళు, దిష్టి ఒక దిష్టిది కొనుక్కోవాలి. మొత్తం కిందన పేరు ఇస్తాను. సరదాగా ఇండియా ఫీలింగ్ మిస్ అవ్వకుండా ప్యారిస్లో చూడాలంటే రండి. అంత టూరిస్ట్ ఏం కాదు కానీ ఇండియా అన్నీ ఉంటాయి. సో సాంబార్ ఇడ్లీ తినడానికి సెంటర్కి వచ్చాము. శర్వనా భవన్లోని సాంబార్ ఇడ్లీ తోపు 5,000 రేటింగ్లు ఉన్నాయి. ఈ పక్కన బెస్ట్ ఆఫ్ ఇండియాలోని అన్ని తోపు 3,000 రేటింగ్ ఉన్నాయి. ఆ పక్కన చెన్నై దోశలో కూడా 4,000 రేటింగ్ ఉన్నది. అందులోనూ సాంబార్ ఇడ్లీ అన్ని తోపు. అన్ని మూడిట్లోనే అన్ని తినేద్దాం, మామూలుగా ఉండదు. నోరూరు నుంచి రవ్వ దోశ వచ్చింది 1100. నోరూరు నుంచి సాంబార్ వచ్చింది, మామూలుగా లేదు. సాంబార్ ఇడ్లీ 700. తర్వాత నుంచి బటర్ మిల్క్ 700. మామూలుగా లేదు రేట్లు చూస్తే, కానీ రుచి మటుకు మామూలుగా లేదు. సాంబార్ అదిరిపోయింది, సిడ్నీలు అదిరిపోయాయి. మీరు చూసుకుంటే ఇది బుల్లెట్ ట్రైన్ అనమాట. ఇక్కడ నుంచి లియోన్కి దగ్గర 550 కిలోమీటర్లు 6 గంటల జర్నీ ఉంది. కానీ కార్లో వెళ్తే 6 గంటల జర్నీ. కానీ దీంట్లో వెళ్తే జస్ట్ 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. చాలా స్పీడ్గా వెళ్తుంది బుల్లెట్ ట్రైన్. చాలా స్పీడ్గా ఉంటుంది బుల్లెట్ ట్రైను, మామూలుగా లేదు. మన పెట్టి 7 అనమాట. చూద్దాం ఎలాగుంటుందో ఏంటో. అబ్బబ్బబ్బా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. మెసేజ్ మీద మెసేజ్లు. భయ్యా ట్రైన్ వెళ్ళిపోతుంది భయ్యా, రండి ఇల్లు ఇక్కడికి రండి. ఇది తెచ్చారు పాపం, ఇందాక నుంచి ఫోన్ చేస్తాను. ఇదిగో వెళ్ళిపోతుంది. ఏంటిది? థ్యాంక్ యూ. బాయ్. వచ్చాము మనం, మాట్లాడకూడదు, గట్టి చేయకూడదు, ఫోన్ వాడకూడదు అని ఉంది. తెలుగు వాళ్ళండి పాపం రెస్టారెంట్లోనే వాళ్ళు వండిసి మరీ తెచ్చారు మన కోసం. చాలా అసలు మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. మీటప్ పెట్టట్లేదు అనేసి. ఏం చేస్తాం, ప్రతిరోజు విలువైందే. మీటప్ అంటే ఒక రోజు పోతుంది నాకు, అందుకే పెట్టట్లేదు. మొత్తానికి వచ్చామండి. 320 కిలోమీటర్ల స్పీడ్తో జాయిగా వచ్చింది ట్రైను. అందరికీ తెలుసా ఫ్రాన్స్ యుద్ధ సామాగ్రి, యుద్ధ విమానాలు చేయడంలో దిట్ట. మనం 54,000 కోట్లు ఖర్చు పెట్టి 26 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అవి వస్తే చైనా మొత్తం వణుకుతుంది అనమాట. సైన్యం చాలా స్పీడ్ వెళ్తుంది. కానీ లోపల సైలెంట్గా ఉండమని నేను చూస్తే గోల్ చేసేవాడిని.
ఎనివే బాగుంది జర్నీ. సో ఇప్పుడు మనం వచ్చింది ఫ్రాన్స్లో అతిపెద్ద నగరాల్లో ఒక నగరమైన లియోన్ నగరం అండి. సో ఈ నగరాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని ఇక్కడ నీస్ అని చెప్పి స్వర్గం, కెనడాలో చూశారు కదా స్వర్గాలు, అలాంటి స్వర్గం, ఒక జలపాతం, నదీ తీరం, చాలా షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, తక్కువేం కాదండి, 2 రోజులకి కలిపి 8,000, రోజుకి 4,000, 6 ఉంటాం బెడ్లో హాస్టల్. ఏం లేదు, డబ్బులు సేవ్ చేసుకోవడం మనకి. సిటీలోనే తీసుకున్నాను, ఇదిగోండి సిటీ సెంటర్లోనే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లియోన్ మహానగరం నుంచి. సో మనం ఆల్ప్స్ పర్వత శ్రేణులకు వెళ్ళే క్రమంలో ఈ ప్యారిస్ నుంచి వెళ్ళే దారిలో మనకి లియోన్ మహానగరం తగులుతుందండి. ప్యారిస్ ఏదైతే ఉందో అది ఫ్యాషన్ నగరం అంటారు. మరి ఈ లియోన్ నగరాన్ని గ్యాస్ట్రోనమీ అంటే ఫుడ్, ఇక్కడ దొరికిన ఫ్రాన్స్లో ఉన్న ఫేమస్ ఫుడ్ అన్నీ ఈ నగరంలో దొరుకుతాయి అనమాట. చాలా పెద్ద నగరం, చాలా అందంగా ఉంటుంది. ఒక రౌండ్ అయితే వేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తున్న నదిని సోన్ నది అంటారండి. మనకి గంగా, గోదావరి అలాగో ఈ సోన్ రివర్ అనేది వీళ్ళకి ఫ్రాన్స్లో చాలా పెద్దది. డ్రోన్ ఎగరేస్తాను మతిపోతుంది లొకేషన్. ఇక్కడ పత్తాపారం ఎలా ఉందంటే అండి, యూరోప్ సీజన్ అవ్వడం వల్ల ఈవెన్ రెస్టారెంట్లో తినడానికి కూడా పెద్ద పెద్ద క్యూలు చూశారు కదా వెనకాతలు అంతా. ఈ రెస్టారెంట్లో తినడానికి, ఈ రెస్టారెంట్లో తినడం కోసం ఒక్కొక్కటి గంటలు వేస్తాడు బా తింటాడు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు సీజన్ అవ్వడం వల్ల ప్రతిదీ రేట్లు, రెస్టారెంట్లో ఉన్నవన్నీ ఖాళీ లేవు, అందరూ ఒకేసారి వచ్చి పడిపోయారు యూరోప్కి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇవన్నీ హ్యాండ్మేడ్తో చేసిన సబ్బులు అంటండి, చేతులతో చేసిన సబ్బులు. ఇవన్నీ ఎంత బాగున్నాయి కదా, వెరైటీ రంగురంగులుగా భలే ఉన్నాయి. ఈ లియోన్ నగరంలో అతిపెద్ద చర్చ్ అండి, బసిలికా అంటారు. పెద్ద చర్చిల్ని బసిలికా అంటారు. కొండ మీద ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి లియోన్ నగరం అంతా కనబడుతుంది. చాలా బాగుంటుంది, పెద్ద చర్చ్ అనమాట. చర్చికి ఫేమస్ అంటే కోరికలు నెరవేర్చాను. మీరు ఏదైనా కోరుకొని ఇక్కడ ఒక చెట్టుకి మీరు కట్టేస్తే మీ కోరికలు నెరవేరిపోతాయి. అందరి దగ్గర డ్రోను ఉండదు కదండి సిటీని చూడడానికి. అందరు ఇక్కడ నుంచి సిటీ చూసేస్తారు, మామూలుగా లేదు. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కొండ మీద నుంచి కిందకి ట్రామ్ పెట్టింది, లైను కొండ కిందకి వెళ్తుంది. ఈ ట్రైన్ని కొండబొక్కల ట్రైన్ అంటారు. కొండ కన్నంలోంచి వెళ్తుంది, అది సొరంగ మార్గంలోంచి వెళ్తుంది. రెండో ట్రైన్ వస్తుంది, రెండో ట్రైన్ చూసారా, కొండబొక్కల ట్రైను. ఏదో క్వారీలోకి వెళ్తున్నట్లే కొండబొక్కల ట్రైన్లోకి. ఇప్పుడు పార్క్ తీతే అని చెప్పి లియోన్ మహానగరంలోనే అతిపెద్ద పార్కు, అతి ఫేమస్ అయిన ప్లేసు. ఇందులో జూ ఏంటి అసలు అన్నీ ఉంటాయి అన్నమాట. అసలు ఇందులో పిల్లోడు తప్పిపోతే నెతుక్కోవడానికి 2 రోజులు పడుతుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద పార్కు. అసలు ఇందులో లేను అంటే అన్నీ ఉంటాయండి. వృక్ష సంపద, జంతు సంపద, యానిమల్స్ ఏంటి, జంతువులు ఏంటి, అబ్బో మరో అద్భుతం. శని ఆదివారాల్లో ఇక్కడ ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేసుకుంటారంట. టెన్నిస్ మ్యాచ్ అవుతుందండి ఇక్కడ. ఈ లియోన్ మహానగరంలోనే లాస్ట్ లొకేషన్ అండి. ఇంకా అది మీకు కనబడుతుంది కదా, ఇది మ్యూజియం అనమాట. ఒక వెరైటీగా ఉంటుంది. నేను బస్సులో వెళ్ళేటప్పుడు చూశాను, చాలా బాగుంది. చూస్తే ఇందులోని ఈ మ్యూజియం లోపల స్పెషాలిటీ ఏంటంటే ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, అన్ని శాస్త్రాలు ఉంటాయి. వెళ్ళి చూపించచ్చు కదా, పిల్లలకు ఉపయోగపడుతుంది. అంటే లోపల రికార్డ్ చేయడం అలౌడ్ లేదట. లోపల రికార్డ్ చేయడం అలౌడ్ లేదు అని అన్నారు. ఇంకా రికార్డ్ చేయడానికి ఎలా లేనప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, నేను చూడడం తప్ప. అయిపోయింది. ఈ నగరంలో ఉన్న అన్ని ప్రదేశాలని మీకు చూపించాను. రేపు ఆల్ప్స్ పర్వతాలని మీకు చూపించబోతాను. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లియోన్. సో ఈ అందమైన లియోన్ని మనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రెంచ్ పర్వత శ్రేణులకు వెళ్ళబోతున్నాం. స్విట్జర్లాండ్ దగ్గరికి స్వచ్ఛమైన నీరు ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రకృతి అన్నమాట మామూలుగా ఉండదు. లెట్స్ గో. బాలాబాలా అని చెప్పి యూరోప్లోని చాలా తక్కువ ప్రైస్ అండి బస్సులు, సవక్ అనమాట. ఇవి ఫ్లెక్స్ బస్సులు, 2 బస్సులు మటుకు సవక్, అదొకటి. వచ్చేసామండి అందమైన అన్సీకి. ప్రకృతి అదిగోండి కొండలు, జలపాతాలు ఉంటాయి. ఇంకా మొత్తానికైతే హోటల్ దొరికిందండి. హోటల్ అన్నీ ఫుల్లీ బుక్, మొత్తం ఏమీ లేవు. 9,000 మొత్తం 2 రోజులకి కలిపి 18,000 అయింది. మామూలుగా లేదు. ఇప్పుడు 30,000 అంటే లొకేషన్ అలాంటిది. ఇప్పుడు 30,000కి వచ్చి పెట్టి ఆ లొకేషన్ చూడాలి, మామూలుగా ఉండదు. లెట్స్ గో.
వచ్చేసామండి ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోకి. దండేశ్వర్ వచ్చిన వెంటనే అంటే పైకి పంపించేద్దామని నాగార్జున గారు దూకిన ఊపిరి సినిమా షూటింగ్ స్పాట్ అనమాట. ఆల్ప్స్ పర్వత శ్రేణులు అని మీరు విన్నారు కదా, ప్యూరిటీ వాటర్ దొరుకుతుంది. విరాట్ కోహ్లీ గారు తాగుతారు ఆ నీళ్ళు, అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. మామూలుగా ఉండదన్నమాట, పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు మమ్మల్ని అందరినీ పైకి కారులో తీసుకెళ్తున్నారు, మీరు చూసుకోవచ్చు. వచ్చేసామండి ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలు. మీరు చూస్తున్నవే అవేమన్నమాట. ఈ బాటిల్ ఏమని అనుకుంటున్నారా, ఈ పర్వతాల్లో తయారైన ఖరీదైన నీళ్ళు. విరాట్ కోహ్లీ, ఆదాని, అంబానీ మీ అందరూ తాగుతారు. లీటర్ ఇండియాలో 1000 రూపాయలకు అమ్ముతారు. కానీ ఇక్కడ సాధారణ మానవుడు అడుక్కున్నోడు కూడా ఇదే నీళ్ళు తాగుతారు. ఈ నీళ్ళు ఇక్కడ ఎందుకు అంత తక్కువ అంటే ఇక్కడ తయారవుతాయి కాబట్టి. సో ఒక బాటిల్ వచ్చేసి 70 రూపాయలు, కానీ ఇండియాలో 1000 రూపాయలు అమ్ముతున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మన దగ్గర కూడా రతన్ టాటా గారు హిమాలయ వాటర్, హిమాలయ పర్వతాల నుంచి తీసి అమ్ముతున్నారు. లీటర్ 60 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ అవి ఎవరు తాగరు. దూరపు కొండలు నునుపు, ఎవరు పిచ్చాలకు ఆనందం. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ అయిపోయింది, కొనుక్కొని తాగుతున్నారు. అంబానీ, విరాట్ కోహ్లీ మీరు అందరూ పేపర్లో చూసే ఉంటారు, ఏవియన్ వాటర్ అని అంటారు. బట్ ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి తాగి చెప్తాయి, ఎందుకంటే అంత గొప్ప గొప్పలు తాగుతున్నారు కాబట్టి రుచికరంగానే ఉంటాయి. అబ్బా తీగ ఉన్నాయండి అంటాను అనుకున్నారా, నీళ్ళు నీళ్ళలాగే ఉంటాయండి, ఏం తేడా ఉండదు. ఓకే, అంబాలు వాకింగ్ చేస్తున్నారే, చేయండి చేయండి, మంచిది, హెల్త్కి మంచిది, చేయండి అమ్మా. అంబాలు చాలా మంచిది, అలా నరాలి. మా వాళ్ళు ఉన్నారు నర్రు, మీరైనా మంచిది. యూరోప్లో ఉన్న వాళ్ళు నడుస్తున్నారు. బాగున్నాయి, అందంగా ఉన్నావమ్మా, సూపరు. బా తెలుపే తెలుపు. అమ్మా నువ్వు ఇట్లా, నువ్వు ఇటు దగ్గరికి రా, నువ్వు మాట్లాడాలి, నీతో సంబంధం చూస్తాను. అమ్మా మా ఓళ్ళు నల్లగా ఉన్న ఆటగాళ్ళమ్మా. తెల్లగా ఉన్నాయి కదా, యూరోప్లోని పేడ ఎర్రగా ఉంటుందేమో అనుకున్నాను, నల్లగానే ఉంది. పేడ ఎక్కడైనా పేడే. ఇంత అందంగా ఉండడానికి కదా కానీ ఎక్సర్సైజా, అది సంగతి. మా గేదెలకు చెప్తానమ్మా, మా గేదెలకు చెప్తాను. ఆ పర్వత శ్రేణి నీళ్ళు కరిగి ఇక్కడ ఉంటాయండి, వాటిని ప్లాంట్ చేసి అమ్ముతారు. కానీ వాళ్ళు ఎందుకంటే అంత లొకేషన్ మటుకు అనిపించింది, సూపర్ కత్తిలా ఉంది. వాళ్ళు ఎందుకంటే మరి అంత డబ్బులు ఇచ్చి తాగడానికి, డబ్బు ఎక్కువ అయిపోతే ఏం చేస్తారండి. రతన్ టాటా గారు నీళ్ళు 60 రూపాయలే కదా, మరి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి 1000 రూపాయలు ఇటు కొనుక్కొని తాగుతాను, కానీ వాళ్ళకి డబ్బు ఖర్చు అవ్వదు. అంతే తేడా, ఇంకేం లేదు. దూరపు కొండలు నునుపు. ఓకే, లొకేషన్ అనిపించిందండి, సూపర్, మామూలుగా లేదుగా. సో ఈ ఆల్ప్స్ పర్వత శ్రేణుల నుంచి మీకైతే ఫ్రెంచ్ ఆల్ప్స్ గివేవే అయితే తేబోతున్నాను. వచ్చాక ఇవన్నీ జాగ్రత్తగా భద్రపరిచి మీకు ఇస్తాను. ఓకే, ఆవులు చూసారు కదండి, ఆవులు చర్మాలతో తయారు చేసినవి బాగున్నాయే, పరదాల కింద వాడుకోవచ్చు. లెదరు, ప్యూర్ లెదరు. ఇక్కడ చూసుకుంటే ఈ పర్వతాల్లో ఇవి ఉంటాయి ప్రతి ఒక్కరికి. తోడేళ్ళు వస్తే పొడిచేయడానికి ఇదిగో ముళ్ళుతో పొడిచేస్తారు. తోడేళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, మన కరసా మనకు వచ్చు. ఇదిగో మామూలుగా ఉండదు, తోడేళ్ళు కాదు కదా, ఏది వచ్చినా చంపేస్తాం. మెర్సీ బోకు, మెర్సీ బోక్ అంటే థ్యాంక్ యూ అనమాట. ఇక్కడ బోక్ అంటే ఇంకేదో అనుకోకండి, ఫ్రెంచ్లో బోక్ అంటే థ్యాంక్స్ అనమాట. సో ఈ ఫ్రెంచ్ పర్వతాల్లో మనం కాఫీ తాగితే ఆ మజాయా వేరు. చల్లగా ఉంది, ఇది వేడిగా ఉంది. సేదు సన్ను సన్ను ఆగే ఆగే ఆగే. First we've got some grass. You have to run in the grass too, okay? ఓకే, Run, 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 run. Keep running, keep running, keep running, keep running. Okay, standing up and keep running. Run, 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 run. And when నేను చూస్తున్నాను ఫ్రెంచ్ పర్వతాలని. it's okay for you, nice feeling? Baby, come to France. Bye bye. Bye bye. See you. సాహసమే సాగిపో. So cold man, I foot off. గులాబ్ జాములు గడగడలాడుతున్నాయి. గుడి 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 గుంతలకడి ఆకేసుకో ఒక్కేసుకో Ready to go, and we start on the left. Look at on the left. Yeah. కిందకి దిగిపోతున్నాం రోయ్. స్లోలీ వాక్ రైట్. అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది ఆకాశంలోని. Look now, not now, not now, not now, not now, not now. No? But. Come on, stand up. Up, my friend. సూపర్ ల్యాండింగ్, థ్యాంక్ యూ మ్యాన్, నైస్. ఏంటి బ్రో కాలంలో నీళ్ళు తాగేస్తుండ్రు ఫ్రెష్. నీ అమ్మ విరాట్ కోహ్లీ తాగితే తప్పులేదు, కానీ నేను తాగితే తప్ప.
ఎండపోతుందని 6,000 డబ్బులు ఇచ్చి ట్యాక్సీకి అయితే వచ్చేయడం వచ్చాను ఈ అడవిలోకి. ఎవ్వరు లేరు, పెట్ట మనిషి లేరు, మొత్తం ఊరికొస్తా దొంగల బస అన్నట్లు. అన్న నాగార్జున గారి బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరమ్మా. అక్కడ అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ రేట్ లేదు. ఇలాంటప్పుడు లిఫ్ట్ అడగాలి, ట్యాక్సీ లేనప్పుడు బస్ ఫెసిలిటీ. ఇది లిఫ్ట్ అడిగే సమయం. ఓకే బాయ్. బాబు సూర్యుడు అస్తమించారు, తోడేళ్ళు వచ్చి పీక్కు తినగలవు, పారిపోదాం రండి. స్విట్జర్లాండ్ పక్కన ఉంది కదండి, స్విట్జర్లాండ్ జెండానా ఫ్రాన్స్ జెండా? అదిగో అమ్మా, తిరుగు చూసుకోక్కర్లేదు. హనీ తెచ్చుకొని ఈ హన్సీలో చేసుకోండి అమ్మా. ప్రపంచ యాత్రకు నాన్ వేషన్ చెప్తుండే తిరుగులేదు. అనిపించింది లొకేషన్. హన్సీ మర్చిపోకండి. స్విట్జర్లాండ్కి ఫ్రాన్స్కి మధ్యలో ఉంటుంది. డబ్బులు ఎక్కువ తెచ్చుకోండి అమ్మ, మరి మామూలుగా ఉండదు, కాస్ట్ ఎక్కువ ఇక్కడ అన్నీ. ఎంత బాగున్నాయి అంటే చూడండి, అబ్బాయి ఎంత బాగున్నాయి బాతులు చూడండి, సూపర్. ఏముందరా లొకేషను, బాబ్బా చూసుకుంటే ఎంత అయిన లొకేషన్. అందరూ మీరు అబ్జర్వ్ చేయండి, అందరూ కూర్చొని ప్రశాంతంగా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ నది జలపాతాలను. ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతిని. నాగార్జున గారు మీ టేస్ట్ సూపర్ అండి, మామూలుగా లేదు నిజంగా. మన్మధుడు అన్నందుకు మంచి రొమాంటిక్ లొకేషన్లోనే ఊపిరి సినిమాని లాగించారు, చాలా బాగుంది, సూపర్. మామూలుగా లేదండి లొకేషను, అనిపించింది. మీకు ఇక్కడ ఒక అద్భుతం చూపిస్తాను చూడండి, పాత చర్చు. ఇదిగో ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ అక్కడ మంచి ఇది చూడండి, స్వచ్ఛమైన వాటర్. అక్కడ వర్షం పడిపోతుంది ఆల్రెడీ అని అమ్మ. మనం ఇప్పుడు చూస్తున్న ఐస్ క్రీమ్ గ్లేసియర్ ఐస్, అంటే మంచు దెబ్బతో తయారు చేసిన ఐస్. ఏది ఆల్ప్స్ పర్వతాల మీద, అద్భుతం, మామూలుగా ఉండదు. యమ్మీ ఎన్ని రకాలు ఉన్నాయో చూడొచ్చు. మొత్తం అంటే న్యాచురల్. ఎలాగో వచ్చాం కాబట్టి ఐస్ క్రీమ్ చాక్లెట్ తీసుకోకపోతే బాగోదు. ఇదిగో చాక్లెట్ తీసుకున్నా, ఇదిగో మామూలుగా లేదు, అద్భుతం, న్యాచురల్ ఫ్లేవర్స్ అండి. న్యాచురల్ ఫ్లేవర్స్, కెమికల్ అయ్యేది ఇదంతా న్యాచురల్. హనీమూన్ ప్రదేశాలు కదా, ఏ రోడ్డు మీద ఉంటాయి అంటే బుడగలు, గాలి బుడగలు ఊదుకోవడానికి. హనీమూన్కి ఇంపార్టెంట్ అయింది నీరోధులండి, అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మరి అవే కదమ్మా ఇంపార్టెంట్ హనీమూన్కి. ఇంకా అనిపించింది కదండి లొకేషను. నాగార్జున గారు మామూలుగా లేదండి మీ టేస్టా. అమ్మ ఏముందిరా, సూపర్ రా భుజ. వాటరు ప్యూరిటీ అద్భుతమైన, నిజంగా యూరోప్ ప్రకృతి అమ్ముకుంటుంది అంటది, ఇదే నిదర్శనం. ఈ లొకేషన్ మీద మీ అభిప్రాయం తెలియజేయాలి. ఖరీదైన మాటగా కానీ భలే ఉంది, సూపర్. మంచుకొండలో నీళ్ళు కరిగి వచ్చేటప్పుడు కాలువలు పెట్టి బ్లాక్ చేస్తున్నారు, బాగుంది. అంటే గేట్లు పెట్టి. నైట్ బాగుంది కదండి, సూపర్ ఉంది కదా లొకేషన్, భలే వచ్చింది, చాలా బాగుంది. నైట్ కూడా లొకేషన్ ఎరగదీసింది. ఎలా వచ్చిందండి వీడియో? సూపర్ వచ్చింది కదా. మళ్ళీ కెనడా అందాలు అయితే రిపీట్ అయ్యాయి. ఓకే, అక్షరాల 4 రోజులు గాను నాకు 60,000 రూపాయలు వదిలేసాయి. ఫస్ట్ 2 రోజులు హాస్టల్ లో బడ్జెట్లో ఉన్నాము, అలాగే 20,000 అయిపోయింది. ఇక వచ్చి రాగానే హోటల్కి 2 రోజులకి 20,000 అయిపోయాయి, 40,000 అయిపోయాయి. అయినా నాగార్జున గారి బడ్జెట్ వేరు, నాది వేరు. ఎక్కి దూకడానికి ఇంకో 20,000, అబ్బో ఇంకా ట్యాక్సీలకి ఫుడ్, ఇంకా ఎంత లోపు వచ్చి చేద్దామని 60,000 ఒక వీడియోకి 5 రోజులకైతే నేను ఎక్కడి నుంచి తట్టుకోగలను చెప్పండి. నేనేమంటానంటే ఈ వీడియోలో మీకు ఏం తగ్గలేదు. టైం ల్యాబ్స్, హైపర్ ల్యాబ్స్, డ్రోన్ షాట్స్, సినిమాటిక్, అబ్బో అడ్వెంచరస్ కత్తిలా ఇచ్చాను మ్యూజిక్తో పాటు. మీరు చూసి 50,000 లైకులు చేసి కమెంట్లు చేసి వీడియోలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. సీజన్ మంచి ఎండాకాలంలో వచ్చాను, మామూలుగా లేదు. లొకేషన్లు కూడా అలాగే ఉన్నాయి. ఆర్కిటిక్ యాత్రకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అది 10 లక్షల ఖర్చుతో కూడుకున్నది. మీరు ఇలాగా ముందుకు తీసుకెళ్తే నేను అక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఉండగలుగుతాను. 30 లక్షలు వచ్చేస్తే చాలు దేవుడా, మామూలుగా లేదు. ఎనివే ధనం మూలం ఇతను డబ్బు ఉంటేనే ముందుకు వెళ్తుంది బండి. ఆయన పర్వాలేదులేండి, ఏం అవ్వలేండి. కానీ ఓకే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అద్భుతమైన లొకేషన్లతో. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్ బోర్డర్ నుంచి. జై హింద్.